వెల్కమ్ టు అరవింద కథలు. అనగనగా ఒక సుందరమైన రాజ్యం. ఆ రాజ్యం సిరి సంపదలతో సంతోషంగా ఉండేది. ఎప్పుడూ చూడడానికి కలకలలాడుతూ ఉండేది. ఆ రాజ్యాన్ని విక్రమార్కుడు అనే రాజు పరిపాలించేవాడు. రాజు ఎంతో ధైర్యశాలి. ఎప్పుడూ ఆ రాజ్య ప్రజల గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. మంత్రిగారు, మన రాజ్యంలో ఏదైనా సమస్యలు ఉంటే మీరు ప్రతి ఒక్కటి చూసి నాకు తెలియజేయండి. నేను ఖచ్చితంగా పరిష్కరిస్తాను. రాజ్యంలోని ప్రజలందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అయ్యో రాజుగారు, మీలాంటి రాజుంటే మన రాజ్యంలో కష్టాలెలా ఉంటాయి? మీ పరిపాలన గురించి అందరూ చాలా గొప్పగా మాట్లాడుకుంటారు సుమా. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మన రాజ్యం సిరి సంపదలతో మిగతా రాజ్యాల కంటే ప్రశాంతంగా ఉంది. మీరు చెప్పేది నిజమా మంత్రి గారు? మీ మాటలు వింటే నాకు సంతోషంగా ఉంది. ఇలాగే మన రాజ్యం సుఖశాంతులతో సంతోషంగా ఉండాలి. నా వల్ల ఎవ్వరూ ఎప్పుడూ ఎక్కడా బాధపడకూడదు. ఆ రాజు ఎంత గొప్పవాడో అంత గొప్ప మనసున్నవాడు. అతనికి తన వల్ల ఎవ్వరూ బాధపడకూడదు అనుకునేవాడు. రాజుకి జంతువులంటే చాలా ఇష్టం. ప్రతిరోజు అతను జంతువుల కోసం అడవికి వెళ్లి కాసేపు వాటితో గడిపి వచ్చేవాడు. అబ్బా, ఎంత రాజ్యంలో ఉన్నా, ఎన్ని సిరి సంపదలు ఉన్నా ఈ అడవిలో వచ్చే ప్రశాంతత ఎక్కడా రాదు. ఈ మూగజీవాలకు ఉండే స్వచ్ఛమైన మనసు ఎంత బాగుంటుందో. రాజ్యంలో ప్రజలు కూడా రాజు గురించి ఎప్పుడూ గొప్పగా మాట్లాడుకునేవారు. ఈ రాజు ఎంత గొప్పవాడో! ఇతనున్నంతకాలం మనందరం సంతోషంగా ఉంటాము. తినడానికి ఎలాంటి లోటు లేదు. ఇదివరకు ఒకసారి కరువు వచ్చింది తెలుసా? రాజ్యంలో ఉన్న భాండాగారంలోని ధాన్యాన్ని మొత్తం ప్రజలకు పంచిపెట్టాడు. ఇలాంటి రాజు ఉంటే ప్రజలు ఎప్పుడూ ఇబ్బంది పడరు. అందుకే ఈ రాజు ఎప్పుడు చల్లగా ఉండాలి అని రాజ్య ప్రజలు ఎప్పుడు రాజు క్షేమమే కోరుకునేవారు. రాజు తన రాజ్యంలోని ప్రతి జంతువును కూడా ప్రేమగా చూసుకునేవాడు. ఒకరోజు అతను అడవికి వెళ్తాడు. అక్కడ ఒక ఒంటని చూస్తాడు. ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా ఎప్పుడు ఇలాంటి వంటను నేను చూడలేదే. ఓ, ఇది ఎంత వినయంగా ఉందో. నాకు చాలా నచ్చింది. దీనిని ఎలాగైనా నా రాజ్యానికి తీసుకెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ ఒంటె మాత్రం రాజును చూసి చాలా భయపడిపోతుంది. అది మనసులో రాజు గురించి ఇలా అనుకుంటుంది: ఈ రాజు నన్ను తనతో తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు. కానీ నేను ఈ రాజుతో ఎలా వెళ్ళగలను? నాకు ఇక్కడే బాగుంది. ఇక్కడ అందరూ నా స్నేహితులు ఉంటారు. కానీ అక్కడ ఒంటరిగా ఉండాలి. అది నా వల్ల కాదు అని బాధపడుతూ ఉంటుంది. కానీ రాజు మాత్రం దాని మనసులో ఏముందో తెలుసుకోక దానిని తీసుకుని రాజ్యానికి వెళ్తాడు. రాజుగారు, మన రాజ్యంలో చాలా వంటలు ఉన్నాయి కదా, మీరు దీనిని ఎందుకు తీసుకొని వచ్చారు? మన రాజ్యంలో ఎన్ని వంటలు ఉన్నా నాకిది ప్రత్యేకంగా అనిపించింది. దీనిని మంచిగా అలంకరించి రాజ్యసభలో ప్రవేశపెడితే మనందరినీ చాలా అలరిస్తుందని అనిపిస్తుంది. అందుకే దీనిని ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్తాడు. ఆ ఒంటె చాలా దిగాలుగా మారింది. దాని మొహంలో కొంచెం కూడా సంతోషం కనిపించడం లేదు. ప్రతిరోజు సేవకులు దానికి ఆహారం పెట్టినా అది తినేది కాదు. మిగిలిన జంతువులాగా సంతోషంగా ఉండేది కూడా కాదు. ఎందుకు నువ్వు ఇలా దిగాలుగా ఉన్నావు? 2 రోజులుగా నిన్ను చూస్తున్నాను. నువ్వు అసలు ఏమీ తినడం లేదు. ఇలా చేస్తే రాజ్యసభలో అందర్నీ ఎలా అలరించగలవు? నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. అదే అడవిలో అయితే నా స్నేహితులతో సంతోషంగా ఉండేదాన్ని. స్వేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేదాన్ని. ఇలా నా స్వేచ్ఛని బంధించడానికి రాజుకి ఏం హక్కుంది? అది అసలు మంచి పని కాదు అని బాధపడుతూ ఉంటుంది. ఈ రాజు చాలా మంచివాడు. మనల్ని చాలా బాగా చూసుకుంటాడు. నీకు సమయానికి భోజనం లభిస్తుంది. ఇంకేం కావాలి చెప్పు? ఏమి ఉన్నా అన్నిటికంటే ముఖ్యమైనది స్వేచ్ఛ. ఎన్ని సౌకర్యాలున్నా స్వేచ్ఛ లేకపోతే అన్నీ వృధానే. అదే అడవిలో అయితే కావలసినంత స్వేచ్ఛ లభిస్తుంది. ఇక్కడ అది ఉండదు కదా అని రోజు రోజుకి ఒంటె చాలా దిగాలుగా మారిపోయింది. అది గమనించిన సైనికులు ఆ విషయాన్ని రాజుకు తెలిపారు. మహారాజా, మీరు తీసుకొచ్చిన ఒంటె సరిగ్గా తినడం లేదు. అది వచ్చినప్పటి నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. మిగిలిన జంతువులాగా అది సంతోషంగా లేదు. బహుశా దానికి ఇక్కడ ఉండడం ఇష్టం లేదనుకుంటా అని రాజుకు చెప్పారు. అది విని రాజు బాధగా, అయ్యో, నా వల్ల ఎంత పొరపాటు జరిగింది.
నేను తెలియకుండానే ఆ ఒంటని చాలా బాధ పెట్టాను అని అనుకుని ఆ ఒంటని అడవిలోకి తిరిగి తీసుకెళ్తాడు. నన్ను క్షమించు. నీ స్వభావాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు స్వేచ్ఛని ఇష్టపడే జీవి. నీ గమ్యం అడవి. నిన్ను ఇక్కడ బంధించి నేను పెద్ద తప్పు చేశాను అని రాజు ఆ ఒంటని తిరిగి అడవిలో వదిలేస్తాడు. అబ్బా, ఈ రాజు ఎంత మంచోడో! నా పరిస్థితిని అర్థం చేసుకుని నా స్వేచ్ఛని నాకు తిరిగిచ్చేశాడు. ఇక నేను సంతోషంగా ఈ అడవిలో స్వేచ్ఛగా తిరగొచ్చు, నా స్నేహితులతో సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటుంది. ప్రతి జీవికి తనకు తగిన వాతావరణం, జీవన శైలి అవసరం. అది మనం బలవంతంగా మార్చాలని ప్రయత్నిస్తే అవి వాటి ఆనందాన్ని కోల్పోతాయని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.